తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ఇక దరఖాస్తులకు షురూ అవుతుంది. ఈ తేదీ నుండి అంటూ ఒక కీలక ప్రకటన అయితే తెలియజేశారు. ఆ వివరాలు అన్నది వీడియో రూపంలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ షేర్ చేయండి. ఈరోజు గాంధీ భవన్లో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పిఏఐసి అనగా సమస్యలో 3 తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం అయితే సోనియా గాంధీ, ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక జాతీయ నేతలు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు. తెలంగాణలో సోనియా పోటీ చేయాలని మూడో తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు మంత్రి షబ్బీర్ అలీ వెల్లడించారు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాకు రుణపడి ఉంటారన్నారు. అనంతరం 6 గ్యారంటీలపై చర్చించినట్లు చెప్పారు షబ్బీర్ అలీ. మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రకటిస్తారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం వివరించారు. ఇక ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ కుమార్ చెప్పారు షబ్బీర్ అలీ. ఇక సాగునీటి ప్రాజెక్టుపై 1000 కోట్లు ఖర్చు చేసిన ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎలక్ట్రిసిటీ, ఫైనాన్షియల్, సాగునీటి ప్రాజెక్టుల అవినీతి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్లో అనగా 28న జరుగుతుందని తెలిపారు. ఇక ఈ వేడుకల్లో రాష్ట్రంలో 50,000 మందిని తరలిస్తారని, రేషన్ కార్డులు, పెన్షన్, హౌసింగ్ పైన త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఈ నెల 25 నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. పార్లమెంటు స్థానాలకు మంత్రులుగా ఇన్ఛార్జిగా నియమించనున్నారు. నామినేటెడ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పినట్లు షబ్బీర్ అలీ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28 తారీఖు నుంచి ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు, తదితర పెన్షన్లు, హౌసింగ్ పైన త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు అయితే చేయనున్నట్లు ఒక కీలక ప్రకటన అయితే చేశారన్నమాట.